ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఈ మధ్యకాలంలో జరిగిన కేసులలో మిగిలిన నిందితుల్ని అరెస్ట్ చేయడం కోసము ఆదేశించడం జరిగింది. ఈ ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తాము. చట్టం నిర్దేశించిన ప్రకారము ప్రతి ఒక్కరూ చట్టానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతరత్ర ప్లాట్ఫామ్స్ ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు లాంటివి చేస్తున్నారు. అది ఏ వర్గం వాళ్ళైనా ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే చట్టము ఏదైతే నిర్దేశిస్తుందో దాని ప్రకారము కేసులు కట్టి చట్టం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికోసం ఆఫీసర్లకు నైట్ పెట్రోలింగ్, డే పెట్రోలింగ్ ప్రాపర్గా చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ పెట్రోలింగ్ పార్టీస్ కోసం కూడా అదనపు సిబ్బందిని కూడా రామకృష్ణపూర్ పిఎస్కు ఇవ్వడం జరిగింది. మనకు మీ అందరికీ తెలుసు, 16వ తారీఖు స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశం మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసము బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఆ రోజు ఇరు వర్గాల వాళ్ళు, ఇరు పార్టీల వాళ్ళు పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చి మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి వచ్చేసి గొడవ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కౌన్సిల్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ 16th దాన్ని 17th మార్చడం జరిగింది. 17th మార్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అండ్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులకు మా యొక్క పోలీస్ అధికారులు ఇక్కడ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీరు 16వ తారీఖు రోజు బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు ఒక 100 వెహికల్స్ తోటి రావడం జరిగింది. అప్పుడు రైల్వే గేట్ కిందనే ఆపేసి ఓన్లీ కౌన్సిలర్లు ఉన్న వెహికల్స్నే పంపిస్తామన్నారు. అప్పుడు వాళ్ళు కూర్చొని నిరసన వ్యక్తం చేసినారు. ఆ తర్వాత లోపలికి వెళ్తే కూడా ఎవరైతే ఓటు హక్కు లేదో వాళ్ళు కూడా మేము లోపలికి వెళ్తామని కౌన్సిల్ హాల్ దగ్గర ముందున్నప్పుడు కూడా అప్పుడు కూడా అడగడం జరిగింది. దాంతో వాళ్ళు టైము లేట్ అయింది. దాంతో వాళ్ళు కౌన్సిల్ హాల్కి రాలేము, మీరు పోలీసు వాళ్ళే మమ్మల్ని ఆపినారు 16వ తారీఖు అని వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. దానికి మా యొక్క అధికారులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోటి అండ్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వాళ్ళ యొక్క లీడర్లతోటి మాట్లాడి మీరు రావడమే 16వ తారీఖు 11:15 వచ్చినారు ఎక్కడికి, రైల్వే గేట్ కిందికి. ఆ తర్వాత మీరు అందరు వెళ్తా అన్నారు కాబట్టి మీరే ధర్నా చేసి మీరే కూర్చున్నారు. దాంతో టైం ఉంది. ఈసారి మీరు 3 వెహికల్లో రండి, 300 వెహికల్ కాదు, 3 వెహికల్లో మీ యొక్క 14 మంది కౌన్సిలర్లు ఉంటే 14 మంది రండి. ఓన్లీ కౌన్సిలర్ రండి, మేము స్టేట్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం పంపిస్తామని ముందుగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళకు కూడా గౌరవ మంత్రి గారు ఒక ఓటర్గా ఉన్నారు, దాంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరియు కాంగ్రెస్కి సంబంధించిన 7 వాళ్ళతో పాటు ఇంకొక కౌన్సిలర్ ఉన్నారని చెప్పారు. వాళ్ళు 10 మంది ఓటర్స్ ఉన్నారని చెప్పారు. వాళ్ళను కూడా మేము 3 వెహికల్లో రావాలని చెప్పడం జరిగింది. ఇంక్లూడింగ్ మంత్రి గారికి వాళ్ళ యొక్క ఎస్కార్ట్ అండ్ పైలట్ ఉంటే కూడా అవి కూడా వదిలేసి కాన్వాయ్ పెద్దగా ఉంటుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ వాళ్ళు కౌన్సిల్ సెంటర్కు రావడానికి వాళ్ళు 10:15కు రైల్వే గేట్ దగ్గరకు వచ్చినారు. కానీ ముందస్తు ఇచ్చిన మాట ప్రకారము ఓన్లీ కౌన్సిలర్స్ కాకుండా దాదాపు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారితో సహా వాళ్ళు అవుటర్స్ మొత్తం క్యాడర్ని చేసుకొని దాదాపు 500 మంది వచ్చి అందరము వెళ్తామని అంటే అక్కడ విధుల్లో ఉన్న మా యొక్క ఏసీపీ జైపూర్ గారు ఉన్నారు, ఏసీపీ బెల్లంపల్లి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఆపి మీకు కంపల్సరీ మీ 3 బండ్లని లోపలికి పంపిస్తాము, అదర్స్ని పంపించమని చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే వాళ్ళు స్లోగన్స్ ఇవ్వడము అట్లుండడము. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా మంత్రి గారు, ఎంపీ గారు, కౌన్సిలర్ కాన్వాయ్ రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద స్లోగన్స్ చేయడము, కాన్వాయ్ పోతుందని అన్నారు. కానీ అది కాన్వాయ్ కూడా కాదు, మీరు వీడియో చెక్ చేయండి, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు ప్లస్ వాళ్ళ కౌన్సిలర్స్ వచ్చినప్పుడు 4 బండ్లు ఉన్నాయి. అందులో ఒకటి పోలీస్ ఎస్కార్ట్ ఉంది. తర్వాత 4లో పోలీస్ ఎస్కార్ట్ని రైల్వే గేట్ యువతలనే ఆపి కేవలం 3 బండ్లను మాత్రమే పంపించడం జరిగింది. ఆ 3లో వాళ్ళ యొక్క కౌన్సిలర్లు ఇంక్లూడింగ్ మంత్రి గారు, ఎంపీ గారితో కలిపి 10 మంది ఉన్నారు. అది మీరు మీడియా మిత్రులు కానీ
ఇంకా ఎవరైనా కానీ ఆ వీడియో ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. మేము ముందస్తుగానే ఇరు వర్గాలకు, ఇరు పార్టీల వాళ్ళకు చెప్పినాం. కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వైలేషన్ చేసి వందల మంది రావడం, దాంతో రాళ్ళు రువ్వడం జరిగింది. ఆ రాళ్ళు రువ్వడంలో మా యొక్క కానిస్టేబుల్ ఏసీపీ జైపూర్ యొక్క గన్మెన్ చెన్నూరులో ఉంటాడు, అటాచ్మెంట్ టు ఏసీపీ జైపూర్, బలమైన గాయం జరిగింది. దాంతో అతన్ని ఫస్ట్ మనము గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత మిడ్ లైఫ్ హాస్పిటల్, తర్వాత కరీంనగర్ అపోలో, ప్రజెంట్ సికింద్రాబాద్ అపోలో బ్రెయిన్లో బ్లీడింగ్ అవడంతో సర్జరీ చేసినారు. ఇంకా అతను ఐసీయూలోనే ఉన్నాడు. మీకు అది రిపోర్ట్ కూడా మా ఎస్ఐ గారు ఇస్తారు. కండిషన్ సీరియస్ ఉంది. దాంతో కేసు కట్టి నమోదు చేసినాము. ఆ కేసులో భాగంగానే కానిస్టేబుల్కు ఒక ప్రాణం పోయే విధంగా బలమైన గాయాన్ని చేయడం, అన్లాఫుల్ అసెంబ్లీ ఉండడము, పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న 163 BNS ఉన్న వాళ్ళు మాట్లాడిన మాట ప్రకారం కాకుండా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడంతో మనము గ్రీవియస్ హార్ట్ టు గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ఆ కేసు కింద కట్టి మొన్న నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆ కేసులో ఆ రోజు పాల్గొన్న వాళ్ళందరినీ వీడియో ఫుటేజ్ ద్వారా అండ్ అదర్ ఎవిడెన్సెస్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాము అండ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి అరెస్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎలాంటి అపోహలకు గురి కావద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చట్టము, రాజ్యాంగం నిర్దేశించిన పనిలోనే పనిచేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది ఎవిడెన్సెస్. ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ దాని ప్రకారం చూస్తే ఆ రోజు అక్కడ ఏం జరిగిందో క్లియర్గా తెలుస్తుంది. దాని ప్రకారమే మేము అరెస్ట్ చేసినాం తప్ప ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎలాంటి రాజకీయ ఒత్తిడిలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గురి కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారమే ఆ రోజు 16 కానీ 17 కానీ పూర్తి గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ శాంతియుత వాతావరణంలోనే కంప్లీట్ చేసినాం. ఎక్కడైతే శాంతికి భంగం కలిగించారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం ఉంటుంది. మాకున్న ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ప్రకారము కౌన్సిల్ మొత్తము ఓన్లీ కార్పొరేట్ కౌన్సిలర్స్ ఎవరైతే ఓటు హక్కు ఉన్నారో వాళ్ళు అధికారులను మాత్రమే అనుమతించమని చెప్పడం జరిగింది. అదే సమయంలో డిపిఆర్ఓ గారు కూడా మీ తరఫున మాకు వచ్చి రిక్వెస్ట్ చేశారు. డిపిఆర్ఓను కూడా లోపలికి పంపించేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ని అడిగితే ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు డిపిఆర్ఓకి చెప్పారు, ప్రెస్కు కానీ ఇతరులకు ఎవరికి అలో లేదని చెప్పారు. అది మా పరిధిలో లేని అంశము. మా దృష్టికి మీరు తీసుకొచ్చారు, డిపిఆర్ తీసుకొచ్చారు, మేము ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చాము. కాబట్టి ఎలక్షన్ ప్రాసెస్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎలక్షన్ కండక్ట్ చేసే వాళ్ళదే అల్టిమేట్ అథారిటీ. వైలేషన్ 163 BNSS ఉన్నది. ఇరు వర్గాలు ద్వారా టెలికాన్ఫరెన్స్ ద్వారా వాయిస్ మెసేజ్ల ద్వారా బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించినారు. దాని తగ్గట్టే మేము 16వ తారీఖు కాకుండా 17వ తారీఖు ముందస్తుగానే ప్రిపేర్ అయ్యి పూర్తి బందోబస్తు పెట్టినాము. కానీ కావాలనే ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు గొడవ చేసినారు. దాన్ని మేజర్ డ్యామేజ్ జరగకుండా మా యొక్క బలగాలు, మా యొక్క అధికారులు సంయమనంతో ఎట్ ద సేమ్ టైం ఫర్మ్ యాక్షన్ తీసుకున్నారు కాబట్టి కంట్రోల్ జరిగింది. ప్లస్ ఆ వీడియో ఏదైతే గొడవ చేసినారో ఆ వీడియోలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది. అది కూడా మీడియా వాళ్ళు ప్లస్ అందరు ఇచ్చినవి కూడా కలెక్ట్ చేస్తున్నాము. దాంట్లో చూసి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది. ఖచ్చితంగా మేము అన్ని ఆధారాలతో సహా బయట పెడతాము. అందులో ఏదైనా కుట్ర ఉన్నా ఇంకేదైనా ఉన్నా కానీ మేము బయట పెడతాము. ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక స్థాయిలో ఉంది. నిందితులందరినీ అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళు ఇంటరాగేషన్ చేసిన తర్వాత మీకు పూర్తి వివరాలు పడాల్సిన అవసరం లేదు. మా యొక్క పోలీస్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. 100 డయల్ కాల్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాము. మా యొక్క అధికారుల ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తాము. ప్రజలు శాంతియుత వాతావరణం ఉండాలి, అపోహలు నమ్మొద్దు. సోషల్ మీడియాలో కూడా రెచ్చగొట్టే విధంగా చర్చ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.